రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా నొక్కండి. మిత్రులారా, పాకిస్తాన్ పహల్గాంలో చేసినటువంటి దుస్సాహసం తరువాత భారతదేశానికి చెందినటువంటి S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కానీ, ఆకాశ్ తీర్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కానీ, అదేవిధంగా మన డ్రోన్స్ కానివ్వండి, మన మిసైళ్ళు కానివ్వండి, ఇవన్నీ ఎంత బాగా పనిచేస్తాయో ప్రపంచానికి తెలిసింది. ప్రపంచం ఇప్పుడు వీటి గురించి చర్చిస్తోంది. S-400 సిస్టమ్ రష్యా నుంచి దిగుమతి చేసుకునేందుకు ప్రపంచంలోని అనేక దేశాల ఆర్మీలు ఇప్పుడు క్యూలు కడుతున్నాయి. అదేవిధంగా ఆకాశ్ తీర్ గురించి, బ్రహ్మోస్ గురించి, మన మిసైల్ సిస్టమ్ గురించి, మన డ్రోన్స్, మనం తయారు చేసినటువంటి స్కై స్ట్రైకర్ డ్రోన్స్, ఇజ్రాయలీ టెక్నాలజీని బెంగళూరులో మనము ఉపయోగించి స్థానికంగా తయారు చేస్తున్నటువంటి డ్రోన్ సిస్టమ్స్ కానీ, వీటి గురించి ఇప్పుడు ప్రపంచమంతా ఆసక్తి కనపరుస్తోంది. ఇండియన్ వెపన్ సిస్టమ్స్ యొక్క ఆధిక్యతను, ఆధిపత్యాన్ని మే 7 నుంచి మే 11 మధ్య 5 అంటే 5 రోజుల్లో భారతదేశం ప్రపంచానికి రుజువు చేసింది. ప్రపంచమంతా దీని గురించి చర్చిస్తోంది. అయితే మనము ఇంకొక సిస్టమ్ని కూడా టెస్ట్ చేశాము. ఆ సిస్టమ్ గురించి పెద్దగా మాట్లాడటం లేదు. ఈ దేశంలో ఉన్నటువంటి కొన్ని వర్గాలు దీని గురించి అస్సలు మాట్లాడటానికి ఇష్టపడటం లేదు. మనము ట్రై చేసి చాలా సక్సెస్ఫుల్గా, విజయవంతంగా ప్రయోగించడమే కాకుండా అత్యద్భుతమైన ఫలితాలు సాధించినటువంటి మరొక వ్యవస్థ ఉంది. ఆ వ్యవస్థ పాకిస్తాన్కే కాదు, ఈ దేశంలో ఆ వ్యవస్థకు వ్యతిరేకంగా ఉద్యమం చేసిన వాళ్ళకి కూడాను కనువిప్పు కలిగించింది. అది మన అగ్నివీర్ వ్యవస్థ. 2022లో అగ్నివీర్ వ్యవస్థను తీసుకొచ్చినప్పుడు ఈ దేశంలో అల్లర్లు సృష్టించే ప్రయత్నం చేశారు. ఆర్మీ సర్వనాశనం అయిపోతుందని చెప్పారు. ఆర్మీ యొక్క పోరాట పటిమ తగ్గిపోతుందని చెప్పారు. ఆర్మీలో ఉన్నటువంటి ఈ 4 ఏళ్ల కోసం, 5 ఏళ్ల కోసము పనిచేసేటటువంటి అగ్నివీర్లు ఏం సాధిస్తారు, వీళ్ళ ట్రైనింగ్ సరిపోతుందా, ఇటువంటి అనేక ప్రశ్నల్ని లేవనెత్తారు. నిజానికి దేశవ్యాప్తంగా అల్లర్లు కూడా సృష్టించేందుకు ప్రయత్నించారు. మన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో భారీ విధ్వంసాన్ని కూడా చేశారు. అయితే మే 7వ తారీఖున భారతదేశము పాకిస్తానీ ఉగ్రవాద టార్గెట్ల మీద దాడి చేసిన సందర్భం నుంచి మొదలుపెట్టి మే 11వ తారీఖున పాకిస్తాన్ 2 చేతులు పైకెత్తి పాహిమాం రక్షమాం అని అనేదాకా ఈ 5 రోజుల్లో మన అగ్నివీరులు అత్యద్భుతమైన సాహసాన్ని ప్రదర్శించారు. 3000 మంది అగ్నివీరులు ఈ యుద్ధంలో పాల్గొన్నారు. 3000 మంది అగ్నివీరులు, వీళ్ళందరూ కూడాను 20 ఏళ్ల కన్నా తక్కువ వయసున్నవాళ్ళు. అంటే 20 ఏళ్ల కన్నా తక్కువ వయస్సుండి శిక్షణ పొంది యుద్ధానికి వెళ్ళి తమ యొక్క పాటవాన్ని, పటిమను, ప్రతిభను అగ్నివీరులు ప్రదర్శించారు. దీని గురించి మీడియా పెద్దగా రాయడం లేదు. తమాషా ఏంటంటే ఆకాశ్ తీర్ అంటే మన డ్రోన్లను, పాకిస్తాన్ నుంచి వచ్చే డ్రోన్లను అడ్డుకున్నటువంటి మన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఏదైతే ఉందో, యాంటీ డ్రోన్ డిఫెన్స్ సిస్టమ్ ఏదైతే ఉందో, దానిని పూర్తిగా అగ్నివీర్లే నడిపించారు. అదేవిధంగా మన S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని కూడా అగ్నివీర్లు, మన పరంపరాగతమైనటువంటి సైనికులు కలిసి నిర్వహించారు. ఎక్కడ కూడాను ఎటువంటి లోపము జరగలేదు. ఒక్క పాకిస్తానీ విమానం కానీ, మిసైల్ కానీ, డ్రోన్ కానీ మన దేశంలోని సైనిక లక్ష్యాల్ని ఛేదించలేకపోయినాయి. అదేవిధంగా ఆర్టిలరీ సిస్టమ్స్ అయినటువంటి L-70 కానీ, Zu-23 2B కానీ, ఇవన్నిటినీ కూడాను అగ్నివీర్లు ప్రయోగించారు. అంటే ఇవన్నీ కూడాను ఫిరంగులు, దూరంగా 40 కిలోమీటర్లు, 50 కిలోమీటర్ల దూరంలో మందుగుండును, ఫిరంగులను పేల్చి శత్రువు యొక్క లక్ష్యాలను ఛేదించేటటువంటి ఆర్టిలరీ సిస్టమ్స్ ఇవి. శతఘ్నులకు సంబంధించినటువంటి వ్యవస్థ ఇది. అదేవిధంగా ఎయిర్ డిఫెన్స్ ప్లాట్ఫామ్స్ అయినటువంటి పెచోరా, షిల్కా, స్ట్రెలా, సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్స్, వీటి ఆపరేషన్లో కూడా అగ్నివీర్లు పాల్గొన్నారు. అగ్నివీర్లు పొందినటువంటి శిక్షణ పూర్తిగా పనికొచ్చింది, పూర్తిగా పనిచేసింది.
ఇది ఇక్కడ గమనించాల్సినటువంటి విషయము. అగ్నివీరులు రేడార్లను కూడా ఉపయోగించారు. రేడార్లను కూడా చాలా సఫలతాపూర్వకంగా ఉపయోగించి పాకిస్తానీ విమానాల రాకడను ముందస్తుగానే పసిగట్టడంలో చాలా కీలకమైన పాత్రను అగ్నివీరులు పోషించారు. అదేవిధంగా బ్రహ్మోస్ ఏరోస్పేస్ లిమిటెడ్ సంస్థ ఏదైతే ఉందో, ఇండో రష్యన్ కొలాబరేషన్తో నడిచే సంస్థ, ఈ సంస్థ అగ్నివీరులకు 15% పొజిషన్స్ని రిజర్వ్ చేసింది. కాబట్టి మన బ్రహ్మోస్ ప్రయోగాలలో కూడా అగ్నివీరులు చాలా కీలక పాత్ర వహించారు. అగ్నివీరు వ్యవస్థ మీద అనుమానాలు రేకెత్తించిన వాళ్ళు, సందేహాలు పుట్టించిన వాళ్ళు, పెదవి విరిచిన వాళ్ళు, దీనివల్ల సైన్యంలో ప్రతిభ, పాటవము లేకపోతే పటిమ ఇవన్నీ తగ్గిపోతాయని చెప్పి శాపనార్థాలు చెప్పడమే కాకుండా అపశకునాలు పలికినటువంటి వాళ్ళందరూ కూడాను అగ్నివీరులు ఎంత విజయవంతంగా, ఎంత సఫలతాపూర్వకంగా, ఎంత పటిమతో యుద్ధం చేశారో 5 అంటే 5 రోజుల్లో పాకిస్తాన్ని పట్టి పల్లార్చడమే కాదు, మట్టి కరిపించారు కూడా. ఈ అగ్నివీరుల సక్సెస్ గురించి పెద్దగా పత్రికల్లో వార్తలు రావడం లేదు, మీరు గమనించండి. ఎందుకంటే అగ్నివీరులు సక్సెస్ అని అంగీకరించినట్లయితే 2022లో అల్లరి చేసినటువంటి మూకలకి గుణపాఠం లాగా అవుతుంది. కాబట్టి వాళ్ళని సపోర్ట్ చేసేటటువంటి ఇకోసిస్టము, మీడియాలోని ఒక వర్గము S-400 గురించి, మిగతా వెపన్ సిస్టమ్స్ గురించి మాట్లాడుతున్నాయి, కానీ అగ్నివీరుల యొక్క పోరాట పటిమ గురించి ఒక్క మాట మాట్లాడటం లేదు. నిజానికి ఈ 5 రోజుల యుద్ధము అగ్నివీరుల యొక్క ప్రతిభను, పోరాట పటిమను, దేశభక్తిని మొక్కవోనటువంటి అచంచలమైనటువంటి వాళ్ళ దక్షత, దీక్ష, దీనిని కూడా రుజువు చేసింది. దీని యొక్క ప్రతిభనంటే భారత ప్రభుత్వము అగ్నివీర్ స్కీముని తీసుకుని రావడం వెనక ఉన్నటువంటి ఆలోచన ఎంత ఉత్కృష్టమైనదో, ఎంత గొప్పదో కూడాను ఒక్కసారిగా 5 అంటే 5 రోజుల్లో నిరూపించింది. దేశం కూడా దీని గురించి చర్చించాల్సినటువంటి అవసరం ఉంది. అగ్నివీర్ వ్యవస్థ యొక్క సక్సెస్ ఈ ప్రభుత్వపు ముందు చూపులో భాగం. కాబట్టి ఆ రోజున తిట్టినటువంటి వాళ్ళు, ఆ రోజున శాపనార్థాలు పెట్టినటువంటి వాళ్ళు ఈరోజు ముక్కు నేలకు రాయవలసి ఉంటుంది. ఎందుకంటే బాగా ఆలోచించి ఇజ్రాయెల్ వంటి అనేక దేశాల్లో, అమెరికా వంటి అనేక దేశాల్లో ఉన్నటువంటి స్కీమ్లను అధ్యయనం చేసి ఈ రిక్రూట్మెంట్ స్కీమ్ను తీసుకుని రావడం జరిగింది. ఈ రిక్రూట్మెంట్ స్కీమ్ చెడిపోవాలని, ఫెయిల్ అవ్వాలని కోరుకున్న వాళ్ళందరికీ కూడాను భారత సైన్యము తన ఆచరణ ద్వారా, తన ప్రవర్తన ద్వారా, తన యాక్షన్స్ ద్వారా జవాబు చెప్పింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.